ఇప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇరిగేషన్ రంగంలో ఛాంపియన్ ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డికి మాత్రమే దక్కుతుంది తప్ప ఇంకెవ్వరికి దక్కదు. వచ్చిన వాళ్ళంతా దానిలోకి రంగులు అద్దినారు, పెయింటింగ్లు అద్దినారు, వచ్చిపోయినారు, నేను ఇన్ని తెచ్చినా నేను ఇన్ని చేసినా అని చెప్పి చూపించుకుంటూ పోయిన వాళ్ళే. మొన్న కూడా చంద్రబాబు నాయుడిని చూసాం, వచ్చి నేనే ఇదంతా చేశాను 74 టీఎంసీలు అని చెప్పేసి. ఒక అమరావతి ప్రాంతంలో కేవలం రియల్ ఎస్టేట్ దానికి సంబంధించిన దానిలలో అక్కడ పెట్టుబడులు రావనో అతన్ని నమ్మటం లేదనో ఉద్దేశంతో ఒక చట్టాన్ని కొత్తగా మార్పించినారు. ఏపీ పునర్వికాస చట్టాన్ని మార్పించి దాంట్లో రాజధానిని తీసుకొని వచ్చే అక్కడే ప్రాంతం అని చేసేసి దానికంతా పండగలు చేశారు. లోకేష్ నడుచుకుంటూ వచ్చే చూసినాడు, అందరూ ధన్యవాదాలు చెప్పారు. ఈరోజు ఇదే ప్రాంతానికి సంబంధించి ఇక్కడ జీవనం అంతా కూడా ఈ జలంతోనే ముడిపడిందన్న ఈ ప్రాంతంలో రాయలసీమ లిఫ్ట్ లాంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ని నిలబెడితే ఒక చిన్న ఎన్జీటీలో క్లియరెన్స్ చేయడానికి ఇదే కూటమి ప్రభుత్వం, ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రయత్నం చేయడం లేదో నేను అడుగుతున్నాను. చట్టాలే మార్పించి అమరావతిని రాజధాని చేయాలని చూపించిన శ్రద్ధ ఈ ప్రాంతం అభివృద్ధికి ఎందుకు చూపించలేకపోతున్నారో అని అడుగుతున్నాను. ఈ ప్రాంతం యొక్క సస్యశ్యామలం కావడానికి ఇప్పటికీ మేము ఈ డిసెంబరు జనవరి అయితేనే ఎప్పుడు నీళ్ళు వస్తాయా అని చెప్పేసి పిఏబిఆర్ రైట్ కెనాల్ గట్టుల మీద తిరుగుతున్న పరిస్థితి. ఎవరికి వాళ్ళు రైతులు నీళ్ళు ఎప్పుడు వస్తాయో రావో అని గట్లు తెంచుకున్న పరిస్థితి. అది ఎమ్మెల్యే అయినా కాకపోయినా ఒక ప్రజాప్రతినిధిగా జీవనం ఉన్నాక రైతులతో తిరగాల్సిన అంత కష్టకాలం వచ్చిన పరిస్థితి. ఎప్పుడు ఏమొస్తాయో తెలియని పరిస్థితి, ఇబ్బందులలో ఉంటున్నాం. ఈ ప్రాంతంలో ఇంకా అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు అమరావతిలో అంటున్నాడు అది సెల్ఫ్ ఫైనాన్స్ అని. మేము అంటున్నాం ఇదే చంద్రబాబు నాయుడు మా ప్రాంతంలో నీళ్ళు ఇవ్వయ్యా, ఈ రాష్ట్ర ఖజానాకి ఎంత డబ్బులు కావాలో ఈ రైతాంగం తరపు నుంచే మీకు అందరికీ కూడా అందించే కార్యక్రమం చేస్తామని చెప్తున్నాం. ఇక్కడ ఈరోజు ఇండస్ట్రీస్ రావాలన్నా నీళ్ళే రావాలా, ఎక్కడా లేవు, మైదానం లేవు. ఇంత పెద్ద వైశాల్యం ఉండేది ఎక్కడుందంటే అనంతపురం జిల్లాలోనే ఉంది. వీటన్నింటినీ కూడా ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. గతంలో చేసిండకపోయిండొచ్చు తెలుగుదేశం పార్టీ. ఎందుకు చేయకపోవచ్చు అంటే కర్నూలులో కానీ లేకుంటే నెల్లూరులో కానీ కడపలో కానీ చిత్తూరులో కానీ వాళ్ళకి ఎప్పుడూ సీట్లు రాలేదు. కానీ ఈరోజు పరిస్థితి అది కాదు కదా. నెల్లూరులో 10కి 10 వచ్చేసినాయి, కర్నూలులో 2 పోయినాయి, కడపలో 2 పోయినాయి, చిత్తూరులో 2 పోయినాయి. అంత మీదే రాజ్యం కదా. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అన్ని సీట్లు మీరు కైవసం చేసుకున్నారు. ఇకనైనా ఈ ప్రాంతం మీద గురిపెట్టండి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి మీద కాంక్షించండి. ఎప్పుడు మీరు చేస్తున్నది అన్నిటికీ నేనే 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 అనుకుంటా పోతున్నారు. సెల్ ఫోన్ కనిపెట్టినది నేనే అంటారు, పాలు బితికినది నేనే అంటారు, ప్రతిదీనికి నేనే అనుకున్న వాళ్ళు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినది కూడా మీరే కండి. ఈ ప్రాంతంలో ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ముందుకు తీసుకొని పోయి అదేవిధంగా పిఏబిఆర్ ప్రాజెక్ట్ ఇంకా ఎన్ని సంవత్సరాలైనా కానీ దాంట్లో 5 టీఎంసీలే ఉన్నాయి. దాన్ని 10 టీఎంసీలు చేసే విధంగా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాజెక్ట్ చేసి కార్యక్రమం చేయాలి. 11 టీఎంసీలు చేసే విధంగా మేము ఏ పనులు చేశామో ఆ పనులు చెప్పుకోలేని పరిస్థితి. ఈడున్న వాళ్ళలో ఎంతమందికి తెలుసు చెప్పండి? రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఆ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకు నేనే 4 గోడల మధ్య చంద్రబాబుతో చెప్పి ఆపిచ్చానని చెప్పేంత వరకు మనందరికీ తెలుసు ఆడ ఒక రాయలసీమ లిఫ్ట్ ఒకటి ప్రాజెక్టు జరుగుతుందని. దానికి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 900 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టిందని మనలో ఎంతమందికి తెలుసు చెప్పండి? ఎవరికి తెలీదు. ఎందుకంటే అది కరోనా వచ్చిన పుణ్యమో లేకుంటే ఇంకో పుణ్యమో ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. నా నియోజకవర్గంలో కూడా 700 కోట్ల రూపాయలతో ఒక జిల్లేడు బండ రిజర్వాయర్ ఒకటి జరుగుతుంది పని. నా నియోజకవర్గం వాళ్ళకే చాలా మందికి తెలియదు అక్కడ ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది, దానికి ఇప్పటికే 300 కోట్ల రూపాయల దాకా ఖర్చు అయ్యిందనే విషయం. ఆ విధంగా ఉన్నాం. కాబట్టి ఈరోజు దీన్ని టాస్క్ కమిటీని భుజానెత్తుకొని చేస్తున్నటువంటి మా శైలజానాథ్ అన్న గారికి చెప్పేది ఒకటి, మనం చేసిన ప్రాజెక్టులకు ఆ సందర్శనకన్నా తీసుకోండి. ముందు అక్కడ ఇది చేయించాము జనాలకు చూపించే కార్యక్రమం, అది ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం చేస్తే కానీ ప్రజలకు అవగాహన లేని. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఫ్రూట్స్ వచ్చేస్తున్నాయి, అంత సోషల్ మీడియాలోనే చూస్తున్నారు, ఫోన్లలో చూస్తున్నారు, తింటున్నారు, వాటికి అయిపోతుంది. దాని వెనకలు ఉన్న కష్టం తెలియదు, దాని వెనక ఇబ్బంది తెలియదు. నాకు తెలుసు హంద్రీనీవా నుంచి ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రఘువీరారెడ్డి అన్న, అనంతన్న, మేము అంతా కలిసి ఆ ప్రాజెక్ట్ నుంచి అక్కడ నుంచి నీళ్లు తీసుకొని వచ్చేటప్పుడు ఒక 100 పైగా మీటింగ్లు పెట్టింటాం కాంట్రాక్టర్లతో. పాదయాత్ర చేస్తాం, మీరు చేస్తారా లేదా ఆ పని, మేము ఈ డెడ్ లైన్ ఇచ్చి చేస్తేనే కానీ అని చెప్పి ఆ విధంగా నీళ్ళు తీసుకొని వచ్చిన కార్యక్రమం చేశాం. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చిన మేధావులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ కోరుకునేది ఒకటి, మనకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి మనం మాట్లాడకపోతే
దీన్ని చంద్రబాబు నాయుడు గారు వీరు కూటమి ప్రభుత్వం టేక్ ఇట్ గ్రాంటెడ్గా ఉంటారు. వీళ్ళకి ఏముందిలే లాస్ట్లో వచ్చి ఏదో ఒకటి చెప్పేస్తే పోతాము అని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడితే సమ్ముతారు. ఇప్పుడంతా రాజధానిలో ఏముంది అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క అమరావతి మీద తప్ప ఇంకా మిగతా ప్రాంతాలన్నింటినీ కూడా దూరం చేసుకున్న పరిస్థితి.